నువ్వంటే నాకు చాలా ఇష్టం పెరుగుతుంది. ఫ్రెండ్ కదరా నువ్వు. చేసిన ఇప్పుడు లవర్గా చూడు. నాకు లైఫ్ లాంగ్ కావాలని ఉంది. మరి ఫీలింగ్స్ పెరుగుతున్నాయి, ఏం చేయమంటావు? సైలెంట్ మీరెవరు అసలు? ఎంతమందిని పెళ్లి చేసుకుంటాను ఫీలింగ్స్ అర్థం చేసుకుంటావా లేదా? నలుగురు ఉన్నారు కదా, నాకు సెట్ చేయరా. నువ్వు తప్ప ఎవరు పడాలి. నువ్వు చచ్చిపోయినా నీకు పర్లేదు, అలాగైతే నేను నాకు ఎవరిని apartment అనలేదు. మొన్న అయితే సన్నీలను గుర్తొచ్చింది కానీ ఇంటికి పోదాం, నీకుగానే నేర్పిస్తా. నేర్చుకుందామా? చెప్పు తీసుకొని అంటారా మిగతా వాళ్ళు వచ్చి? ఎందుకంటే ఇంత ముందుకు ఒకసారి తిన్నావుగా. కొన్ని రోజులు చూద్దాం. రోజు ఒక 1 week. 1 week. Hey guys, welcome back to our channel Gully Prank Boys. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక బెస్ట్ ఫ్రెండ్ మీద ప్రాంక్ చేసాం. ఇట్లా కలుద్దాం రా, ఇట్లా కొంచెం మాట్లాడాలి నీతో అనగానే వచ్చేసింది. అక్కడికి వచ్చినాక వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. మీకు చెప్పే కంటే కొంచెం మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కామెంట్ చేస్తలేరు. వీడియో చూసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. కామెంట్ చేస్తేనే మేము మంచి వీడియో చేయగలుగుతాం. సపోర్ట్ అనేది కావాలి మాకు పక్కా. ఓకే, లెట్స్ స్టార్ట్ వీడియో. ఫోన్ లేదు, మాట్లాడట్లేదు, మెసేజ్ చేస్తలేవు. బిజీనా? బిజీ కాదు, నార్మల్ గా. తిన్నావా? తిన్నా. ఏం తిన్నావు? టమాటా. టమాటో. ఎక్కడ ఉంటున్నావు? హిమాయత్ హిమాయత్నగర్లోనా? ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఖాళీనా? నీకు ఒకటి చెప్పాలనిపించిన. వాళ్ళు ఏమనొద్దు మరి. చెప్పు. మరి నువ్వు మన ఫ్రెండ్షిప్ని అయితే మరి విడిచిపెట్టొద్దు, చెప్తా కానీ. సరేనా? రియల్గా పక్కా? ఏమైందిరా చెప్పు. కొట్టకు మళ్ళీ. సరే కొట్టా చెప్పు. రియల్గా పక్కా? ఏం లేదు, నువ్వంటే నాకు చాలా ఇష్టం పెరుగుతుంది కొన్ని రోజుల నుంచి. ఎందుకు? ఏమో మరి అట్లా ఫీలింగ్ వస్తుంది. ఫ్రెండ్ కదరా నువ్వు. ఫ్రెండ్ అనే అనుకున్నా. ఫ్రెండ్స్ ఫస్ట్ ఫ్రెండ్లేనే కదా, ఫస్ట్ పరిచయం అయింది. అట్లనే ఫీలింగ్ పెరుగుతుంది. నాకు లైఫ్ లాంగ్ కావాలని ఉంది మరి నువ్వు. నేను ఫ్రెండే అనుకున్నా, నీకు బెస్ట్ ఫ్రెండ్. అంటే నేను ఫ్రెండే అనుకున్నా కానీ ఫస్ట్ మా మమ్మీ వాళ్ళకి చెప్పేసి, ఏమని? ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా మమ్మీ, మా ఫ్రెండే నన్ను చాలా అర్థం చేసుకుంటుంది, నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పిన. ఇన్ని రోజులు ఫ్రెండ్ చేసిన, ఇప్పుడు లవర్గా చూడు. అట్లెట్లా అవుతుంది? ఫ్రెండ్ ని ఇప్పుడు ఎందుకు కాదు, ఇంత ముందుకు నువ్వు ఎవరో నేను ఎవరో ఫ్రెండ్స్ అయినాం, ఇప్పుడు మళ్ళీ లవర్స్ అయిదాం. అయితే కుదరదు. ఎందుకు? నేను యాజ్ అ ఫ్రెండ్ చూసినా కదా నీకు. నేను చూడలే, ఇప్పుడు చూస్తలేను, అప్పుడు చూసినా. నీ తప్పు కదా అది. మరి ఫీలింగ్స్ పెరుగుతున్నాయి, ఏం చేయమంటావు? వేరే వాళ్ళ దగ్గర పెంచుకో. మంచి అమ్మాయి దొరుకుతుంది. మంచి అమ్మాయి ఎందుకు, నాకు నువ్వు కావాలంటుంటే. నాకేం అలా ఫీలింగ్ ఏం రాలేదు. అంటే నాకు వచ్చి చెప్పేస్తే నేనేం చేయాలి? అంటే చాలా రోజులు నేను చెప్దాం అనుకుంటున్నా నీకు. అంటే నువ్వు మళ్ళీ నా ఫ్రెండ్షిప్ ని దూరం చేస్తావా అని చెప్పాలి. ఫ్రెండ్షిప్ కాదు, యాజ్ అ ఫ్రెండ్ ఉండమంటే నేను ఉంటా. అంటే లవ్ అంటే ఫ్రెండ్ లా ఉందాం. లవ్ లో ఫ్రెండ్ లా ఉందాం. పెళ్ళైనాక ఫ్రెండ్స్ ఉందాం, ఇప్పుడు లవర్ లా ఉందాం. ఎందుకు? అంటే నేనంటే ఇష్టం లేదా? అట్లా అని కాదు, నేను అట్లా థింక్ చేయలే కదా. నచ్చలేదా నేను? ఇంకేం కావాలి మరి? ఇగో నీకోసం చూడు, ఇంత మంచిగా రెడీ అయ్యి వచ్చిన. నేను కూడా రెడీ అయ్యే ఉన్నా. రెడీ అయినావా? నువ్వు రెడీ కాకుండా ఇట్లనే ఉంటావు. ఇట్లన్నా అట్లనే ఉంటావు. ఎక్కడున్నా సరే ఒక లెక్క గుంజేసుకుంటావు నాకు. ఫ్రెండ్ అయితే నేను ఉండలేకపోతున్నా, మరి ఏమంటావు? పెళ్లి చేసుకుందాం. మా ఫ్రెండ్ లాంటి ఫ్రెండ్ నీకోసమారా? మహేంద్ర మస్తు క్యూట్ మాట్లాడతారు, ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్నా. నేనా? అరే చూడరా, నేను ఎన్ని రోజులు ఆమె కోసం అని చెప్పేసి నేను ఇంతవరకు ఎవరితో మాట్లాడట్లే. ఏం తెలుసురా నీకు? ఫాలోవర్స్ ఎంతమంది ఉంటారు? ఎవరికి? నాకే ఎంతమంది ఎవరు ఉంటారు? ఆమె నేను అంతే. అంటే మాట ఒక 700 ఉన్నారు అంతే. 700 లో గర్ల్స్ ఎంతమంది ఉన్నారు? గర్ల్స్ ఎవరు లేరు, అందరు బాయ్స్ ఉన్నారు. 90% గర్ల్స్ ఉన్నారు. అదే లేరా, నువ్వు సైలెంట్ ఫ్రెండ్ గాని
మరి ఇట్లా అంటున్నా ఎంతమంది అది ఇది అని. అదే కనిపించిన ప్రతి అమ్మాయి తెలుసురా నా గురించి. బెస్ట్ ఫ్రెండ్ ఎంతైనా నాకు తెలీదా వాని గురించి. సరే మాట్లాడు. అదే మరేమంటావు నేను అసలు ఫ్రెండ్ ఫ్రెండ్ అయితే వద్దు నాకు. నువ్వు అంటే ఎంత ఇష్టం పెరుగుతుంది తెలుసా. మొన్న చెయ్యి కోసుకుందామని పోయినా నీకు చెప్తామని. నాకేమైందిరా బాగలేనా నేను అది చూసినావా మళ్ళీ ఎవరే బాగున్నా అన్నాక. లవర్ ఏం కాదు, నేను ఫ్రెండ్ లెక్క ఉంటా. ఫ్రెండ్ అయితే వద్దు, లవర్. ఫ్రెండ్ లవర్ రా, పెళ్ళైన తర్వాత ఫ్రెండ్ ఇప్పుడు లవర్. అట్లా ఏం లేదు, ఫ్రెండ్ అంటే నేను ఉంటా. ఎంతమంది కావాలరా నీకు? ఎంతమందిని పెళ్లి చేసుకుంటా అని చెప్తావు? మాట్లాడుతున్నావురా మాట్లాడు చోద్. ఎవరు రావాడు వాళ్ళని చేయకు. దారిలో అరే మధ్యలో పుల్లలు పెట్టకరా. ఆ పిల్ల మొక్కానికి నీకు ఇస్తూ ఆమెకి ఏమైందిరా మస్తుందిరా. దేవుడిచ్చిన అందాలు అయ్యో పాపం పరువాలు చెయ్యమోకే మట్టి పోలం చుట్టుకో. ఏమంటావు మళ్ళా? ఓకేనా? ఫ్రెండ్ అదే ఫ్రెండ్ గా వద్దా అంటే నువ్వు వినవు. నీకు ఎంత సిన్సియర్ గా చేస్తున్నా తెలుసా నీకు లవ్. నా ఫీలింగ్స్ అర్థం చేసుకుంటావా లేదా? అట్లా ఏం లేదు. నలుగురు ఉన్నారుగా నాకు సెట్ చేయరా? అనురా అరే నువ్వు ఓరా ఫస్ట్. నువ్వు ఆగు. గొడవ అయిపోయాక గొడవ కాదురా భయ్. కరోనా నడుస్తుంది, కొంచెం దూరం మెయింటైన్ చేయొచ్చు కదా. మా దోస్తుగా రూమ్ లో పడుకుంటాం, అది లేదా ఇక్కడికి వస్తే ఏమైతే? అది ఊరుకో విషయం, బయట వేరు తన పేరు రా. తనకు అంటుకుంటే నాకు అంటుకున్నట్టే తెలుసా. ఓ నడు నువ్వు. పీకి నవ్వుతాయి గాని ఎందుకు నువ్వు అవసరం లేదు డైలాగ్. ఎందుకు అట్లా చేస్తావు? ఎక్కువ రియల్ గా చెప్తున్నా ఇలా ఎందుకు ఫ్రెండ్ ఉందామని చెప్తున్నా కదా. ఫ్రెండ్ గా వద్దు, పెళ్లి చేసుకున్నాక ఫ్రెండ్ లా ఉందో. ఇంతమంది చెప్పావురా బాబు? నేను ఎవరికి చెప్పలేరా, నువ్వు ఆగు. కాసేపు అరే నేను అట్లనే అంటారా? ఓ నేను మాత్రం అన్నాను. సపోర్ట్ ఇస్తలే. వాడు కావాలని చేస్తుండు, వానికి ఎవరు పడతలేరు. ఫస్ట్ వచ్చిపోయేట వాళ్ళందరినీ గోక్తాడు అని ఎవరు నాకు నువ్వు గోక్తాడు అని ఎవరు నువ్వు తప్ప ఎవరు వాడాలి. నాకు నువ్వు తప్ప ఎవరు వాడాలి. రియల్ గా చెప్తున్నా. అరే చేస్తుందిరా. అరే బెస్ట్ ఫ్రెండ్ ఫ్రెండ్ కాదు. పట్టుకో ఒకసారి. భార్య భర్తలు పట్టుకుంటాం. ఏం తెలుసురా నీకు? చేయిస్తావరా? కాదా చెప్పు. ఫ్రెండ్ ఏగో ఇప్పుడు నేనంటే నీకు ఇష్టమా లేదా? ఇష్టమా కాదా అది చెప్పు. అంటే నేను నచ్చలేదని అట్లా ఏం లేదు, నేను అట్లా ఫీలింగ్స్ ఏం లేదు. నువ్వు వైపురాతాను నువ్వు అట్లా మాట. అందుకే ఇప్పటికే 10 మంది నన్ను నేను ఎవరిని అనలేరా. ఇగో నీ మీద ఒట్టురా, నేను ఎవరిని అనలే. నువ్వు చచ్చిపోయినా పర్లేదు, అంటే అబద్ధం అంటున్నావా? అబద్ధం కాదు. వాడు నమ్మడు, వాడు అసలు వినడు. వాడు అనుకున్నావు కదరా? అరే నా ప్రేమ కోసం నువ్వు చచ్చిపోరా. చచ్చిపో, ఏం కాదు. సరే మరేమంటావు? లవ్ యూ. ఫీలింగ్స్ ఎట్లా పెరుగుతున్నాయి తెలుసా? నైట్ అయితే ఒకటే గుర్తొస్తున్నావు కళలో. ఎంతమంది గుర్తొస్తారా నీకు? మొన్న అయితే సన్నీలను గుర్తొచ్చింది కానీ మర్చిపోయి మళ్ళీ మనం గుర్తు తెచ్చుకున్నా. పెళ్లి చేసుకోవచ్చు కదా. వద్దు, ఆమె వద్దు, నాకు నువ్వే కావాలి. వద్దు. అంటే కళలో వచ్చింది కదా, ఇక ఉండొచ్చు కదా ఆమెతో. కళలో వచ్చుడు వేరు, రియల్ లైఫ్ లో వచ్చుడు వేరు. నేనైతే రాలేగా కళలో. వచ్చినావుగా నువ్వు. నేనెందుకు వచ్చినాను? నైట్ వచ్చినావు. ఇంతకుముందు పడుకుంటే కళలోకి వచ్చినావు. నువ్వు వచ్చి ప్రపోజ్ చేసినట్టు వచ్చింది కళ. అందుకే నీకు పిలిపించిన. ఇప్పుడు అంటే అట్లా వస్తే పిలిపిస్తా. అంటే ఎప్పుడో వచ్చింది కానీ అప్పటి నుంచి పిలిపిలేదు. ఎందుకు భయం? భయం మీకు ఇస్తే అదొక ఫీలింగ్ ఉంటుంది. ఇక మాట్లాడలేకపోతున్నా. లవ్ ఫీలింగ్ పెరిగిన కానీ ఫ్రెండ్ గా ఉన్నప్పుడు అయితే చాలా మాట్లాడినా, ఇప్పుడైతే మాట్లాడలేకపోతున్నా. మరేమంటావు? నువ్వు ఫస్ట్ పో. ఇగో ఇక్కడ బిర్యానీ ఆర్డర్ చేసిన, పోయి తినిపో. నేను కూడా 2 ఆర్డర్ ఏమంటావు? చేసుకున్నాను. వద్దు, ఆమెతో మాట్లాడి నాకు కడుపు నిండిపోద్ది ఈరోజు. నాకు
తొలిసారి పట్ట పగటి వేళ ఎదురైంది చందమామ. నాకు పులిహోర కలుపుతున్నా ఏంది? పులిహోర అయితే రాదు, తినడం అయితే చాలా ఇష్టం. మా మమ్మీ చేసేది మస్తు చేస్తుంది, నీకు గానే నేర్పిస్తా. నేర్చుకుందామా? ఇద్దరం నాకు కలిసి వచ్చు నేర్చుకుందాం. already. ఇద్దరం నాకు కలిసి వచ్చు నేర్చుకుందాం. already. వచ్చా? నేర్పిస్తావా మరి? నాకు వచ్చి మీ మమ్మీ వచ్చా? నేర్పిస్తావా మరి? నాకు వచ్చి మీ మమ్మీతో నేర్చుకో. వద్దు, నువ్వు నేర్పిస్తే ఒకటి వేరే ఉంటది, ఎందుకు పేరు ఉంటాయి? బాగుంటది. నాకంటే మంచి మీ మమ్మీ నేర్పిస్తుంది. మా మమ్మీ ఇద్దరు కలిసి నేర్పిరి. ఎక్కడ కలిసి ఎట్లా నేర్పిస్తా? చైతోని 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 అంటే గ్యాస్ మీద ఒక చిన్న పెట్టేసి అలా కొంచెం ఆయిల్ వేసేసి కలిపేస్తారు కదా. తెలిసి మళ్ళీ మాకెందుకంటే నేర్పుతున్నాను. అంటే నువ్వు కొంచెం టేస్టీగా, నువ్వు అంత స్వీట్గా ఉన్నావు కదా, నువ్వు చేస్తే కానీ అంత స్వీట్ టేస్ట్ వస్తుంది. ఎంతమంది ఉన్నారు? చాలా మంది అన్నారు నాకు. అన్నారా? అంటే అది లవర్గా అయితే ఎవరు అనలే కదా. నేను ఇంకా నీకు లవర్ అనుకోలేదు కదా. నేను అనుకుంటున్నాగా. నువ్వు అనుకుంటా నాకు తెలుసు, నా ఫీలింగ్ నువ్వు అర్థం చేసుకుంటావు, నాకు తెలుసు. ఇప్పుడు ఏమంటావు చెప్పు, నువ్వు రియల్గా చెప్తున్నా. మా ఇంటికి పోదాం, మా మమ్మీతో మాట్లాడదాం, మా ఫ్యామిలీని తీసుకొని మీ ఇంటికి పోదాం, మీ మమ్మీ డాడీతో మాట్లాడుకుందాం. మీ అమ్మ వచ్చి నాకు కొడితే చెప్పు తీసుకొని అంటారా మిగతా వాళ్ళు వచ్చి? అంటారా మిగతా వాళ్ళు వచ్చి? ఏం కాదు, మా నిన్ను మమ్మీ అయితే కొట్టుకుందాం. ముందే ఒప్పుకోదు. మా మమ్మీ అయితే ముందే ఇంకో ఈ ఒప్పుకోదు. గల్లీలోనే ఇద్దరు పొడిని పట్టుకోను. వాళ్ళు ఏ అని మాటలు వస్తానా మాకు? ఎవరన్నా కొడితే మాత్రం నీ పేరే చెప్తారా? నిన్ను కొట్టిపిస్తా చెప్పుకొని. ఏం కాదు, నా కోసం మా మాత్రం చెప్పదు. పర్వాలేదు కొట్టు. నువ్వు తింటావు నాకు తెలుసు, ఎందుకంటే ఇంత ముందుకు ఒకసారి తిన్నావుగా. లేదు లేదు. మరి ఏమంటావు ఇప్పుడు? మా మమ్మీని తీసుకొని మీ మమ్మీ కాడికి పోయి మాట్లాడదాం, పెళ్లి చేసుకుందాం. పెళ్లి చేసుకుందామా ఫస్ట్, లేకపోతే ఇంకేమైనా? పెళ్లి చేసుకుందామా ఫస్ట్, లేకపోతే ఇంకేమైనా? పెళ్లి చేసుకుందాం, కొన్ని రోజులు లవ్ చేసుకుందాం, తర్వాత పెళ్లి చేసుకుందాం. ఏమంటావు మరి? నాకు ఇప్పుడైతే అర్థం అవుతుంది ఏం చెప్పాలని. కొన్ని రోజులు చూద్దాం. కొన్ని రోజులు అంటే వన్ డే. కొన్ని రోజులు అంటే వన్ డే, 2 days. రోజులు అంటే 3 days చాలా. రోజులు అంటే 1 week, 1 month. ఇక కష్టం, నాకు నిద్ర పడతలేదు తెలుసా. అంటే నాకు కూడా రావాలి కదా నీ దగ్గర వస్తే ఫీలింగ్ సరిపోతుందా? తెలుసా అంటే నాకు కూడా రావాలి కదా నీ దగ్గర వస్తే ఫీలింగ్ సరిపోతుందా? రాబోదాం వస్తుంది, రాబోదాం వస్తుంది. కంటికి నిదురే రాకుంది, కలలకు సైతం దారేది నాలును. ఇన్ని రోజులు యాజ్ ఫ్రెండ్ ఉన్నావు చిన్నప్పటి నుంచి, మళ్ళీ యాజ్ లవర్ ఉన్నామంటే ఎట్లుండాలి? అట్లా కాదే నేను చెప్పేది. నువ్వు అంటే ఎట్లా పిచ్చి లేస్తుంది తెలుసా నాకు. ఇగో టాటోగానే కొట్టించుకున్నా, ఇగో నీకోసమే.